ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అండి, నేను మీ కీర్తి. రీసెంట్గా నేను ఒక వీడియో చూశానండి. అనంతపూర్ సత్యసాయి జిల్లా కాశీ విశ్వర ఆలయానికి సంబంధించి ఆ వీడియో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే గనక అక్కడ గణపతి మీద ఉన్న పువ్వు అమాంతం గాల్లో కొన్ని సెకండ్ల పాటు అలా ఉండి మళ్ళీ తిరిగి దాని స్థానానికి అది వెళ్ళిపోయింది. చూశారు కదా, మీకు ఆ విజువల్ కనిపిస్తుంది చాలా క్లియర్గా. సో మనం ప్రేక్షకుల ముందు పెట్టే ముందు అసలు ఇందులో నిజం ఎంత ఉంది, ఆ సీసీ కెమెరా ఆధారంగా మనం చూసిన వీడియోలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని అక్కడ మా లోకల్ సుమన్ టీవీ రిపోర్టర్కి కాల్ చేయడం జరిగింది. ఒరిజినల్ వీడియో మీరు చూస్తున్నది ఇప్పుడు ఒరిజినల్ వీడియో. అక్కడ నుంచి ఫుటేజ్ కూడా తెప్పించడం జరిగింది. యాక్చువల్గా ఇది జూన్లోనో జూలైలోనో జరిగిందంట. అప్పుడు ఎందుకో మరి అక్కడ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేశారు, వాళ్ళకి తెలుసు, కానీ సీసీ ఫుటేజ్ తీయాలి, చూడాలి, ఇది అందరికీ చెప్పాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్, అక్కడ నిజంగానే దైవబలం ఉంది, దైవశక్తి ఉంది అని చెప్పాలని అనుకోలేదో మరి ఎందుకు అది బయటికి రాలేదో తెలియదు. కానీ కొన్ని రోజుల పాటు మళ్ళీ ఏదో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి ఆ సీసీ ఫుటేజ్ చూడడం, అందులో అప్పుడు బయటికి రావడం, అందులో ఆ గుడికి సంబంధించిన వాళ్ళు కొందరు ఆ విజువల్ని బయట పెట్టడం జరిగింది. సో మనం చూస్తున్న ఈ వీడియోలో నిజమెంతుంది, అసలు ముందు తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని అక్కడ మన లోకల్ రిపోర్టర్ జీవన్ అడిగి తెలుసుకుందాం. సో జీవన్ని ఫోన్ లైన్లోకి తీసుకుందాం. హలో జీవన్, నేను కీర్తి. ఎస్ సార్. సో మీ దగ్గర నుంచి ఫుటేజ్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ క్లియర్గా మనం పబ్లిక్లో పెట్టే ముందు ఇందులో నిజం ఎంత అన్నది మనం తెలుసుకోవాలి కదా. బికాస్ ఏఐ టెక్నాలజీని ఎంతలా వాడుతున్నారు ఈ మధ్య, అంటే ఏది నిజమో ఏదో అబద్ధమో ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది కదా. సో మీరైతే అక్కడ ఉన్నారు అదే జిల్లాలో కాబట్టి అసలు ఏం జరిగింది ఒకసారి ఇన్ఫర్మేషన్ మీరు అర్చకులతో కానీ అక్కడ ఉన్న వాళ్ళతో కానీ మాట్లాడారా? ఏదైతే మనం విశ్వంలో చూపిస్తున్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ స్థానికులు చెప్పినటువంటి కథనం ప్రకారం అయితే చాలా విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు పెనుగొండను రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి కాలంలో ఏదైతే కొంతమంది ప్రజలు కాశీకి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి ఏదైతే ఉన్నారో ఆ యొక్క స్వామి యొక్క విగ్రహంను కాశీ నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఎందుకు అంటే కాశీకి వెళ్లి పూజలు చేయాలనుకునే వారికి పెనుగొండలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క విగ్రహంను కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క ఆయన్ని పూజించడం వల్ల కాశీకి వెళ్లి పూజ చేసినంత మహాభాగ్యం కలుగుతుందని ఆ యొక్క ఉద్దేశంతో కాశీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా వెళ్లితే ఎలాంటి పుణ్యం లభిస్తుందో అలాంటి పుణ్యాన్ని పెనుగొండలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం వల్ల అంత పుణ్యం లభిస్తుందని అక్కడ స్థానికులు అయితే నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అదే తంతు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొంచెం లేట్ గా ఈ విజువల్ బయటికి వచ్చినప్పటికీ కూడా మీరు తర్వాత అర్చకులతో కానీ ఎవరితో అయినా మాట్లాడారా? లైవ్ గా అది చూసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం షేర్ చేసుకున్నారు మీతో? అయితే ప్రధాన అర్చకులు మన దగ్గర మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క పూర్తి ఈ టెంపుల్ కి దేవాలయానికి ఏదైతే విశిష్టత ఉందో ఈ యొక్క విశిష్టత చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే ఇక్కడ ఈ విగ్రహం చుట్టూ ఏదైతే స్వామివారు ఉన్నారో ఆ స్వామివారికి సర్ప ద్వారం అనే ఒక ద్వారం ద్వారా ఆ సర్పం వచ్చి పూజలు అందించి వెళ్తుంది. ఈ సర్ప ద్వారం అనే ద్వారం ద్వారా పూజలు అందించి వెళ్తుంది అనేది ఒక విశిష్టత అయితే ఉంది. ఈ యొక్క విశిష్టతలో భాగంగా వినాయకుడు చవితి రోజున ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు పూజలు చేసే సమయంలో అర్చకుడు పూజలు చేసే సమయంలో పూలను అక్కడ ప్రతిష్ఠించినటువంటి నేపథ్యంలో అక్కడ గాల్లో పూలు తేలుతున్నటువంటి పరిస్థితి ప్రధాన అర్చకుడు మనకు సీసీ ఫుటేజ్ల ద్వారా బయటపడడం జరిగింది. ఈ యొక్క గొప్ప మహత్యంగా అద్భుతంగా అయితే భావించడం జరుగుతుంది. అక్కడ ఆ వింత ఘటన చూసినటువంటి స్థానికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున తండోపతండాలుగా అక్కడ చేరుకుని ఆయన్ని అదొక అద్భుతంగా భావించి తండోపతండాలుగా భక్తులైతే దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కిట్టి సో కరెక్ట్ గా వినాయక చవితి రోజే జరిగిందండి ఇది? వినాయక చవితికి ఒక రోజు ముందు రోజు అయితే జరిగినట్టు స్థానికుల నుంచి అయితే సమాచారం అయితే మనకు వస్తుంది. ప్రస్తుతం అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి ఆ యొక్క గుడి యొక్క మహత్యం కూడా చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులు కూడా ఆ యొక్క మహత్యం చూసినటువంటి భక్తులు
పెద్ద ఎత్తున కూడా చేసుకుని పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం పెనుగొండలో. రైట్ జీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, మీరు చూశారు కూడా ప్రత్యక్షంగా ఆ విజువల్లో. కాశీ విశ్వేశ్వర ఆలయం ఏకంగా ఆ విశ్వేశ్వరుని కాశీ నుంచి తీసుకొచ్చి అక్కడ విగ్రహం ప్రతిష్ఠించారంట. అంటే ప్రతి ఒక్కరు కూడా కాశీకి వెళ్ళాలంటే కుదరని పని కదా, మరి అలాంటి వాళ్ళు కూడా పెనుగొండలో ఉన్న ఈ కాశీ విశ్వేశ్వరుని ఎంచక్కా దర్శనం చేసుకుంటే అంతటి మహద్భాగ్యమే కలుగుతుంది, పుణ్యఫలమే కలుగుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ప్రతిష్ఠించారట. అలా ఆలయానికి విశిష్టత ఉంటే వినాయక చవితి ఒక రోజు ముందు వినాయకుడికి పూలు సమర్పించిన ఆ విజువల్లో మనం చూస్తున్నాము. అమాంతంగా కొన్ని ఫ్యూ సెకండ్స్గా మనం ఆ విజువల్లో చూడొచ్చు. పువ్వు లేచి అలా గాలిలో ఉండడం, ఆ తర్వాత తిరిగి కింద అయినా పడిపోవచ్చు కదా, కాదు మళ్ళీ అక్కడే అలా ఉండిపోవడం, విగ్రహం మీదే ఎక్కడి నుంచి అయితే లేచిందో అక్కడే ఉండిపోవడం ఆ విజువల్లో మనం క్రిస్టల్ క్లియర్గా చూడొచ్చు. సో భగవంతుడు ఎందుకు లేడు, మన చుట్టుపక్కలే ఉన్నాడు కాబట్టి మనమే ఆయన్ని పూజించడమో లేదా ఆయన్ని గుర్తించడమో సరిగ్గా చేయట్లేదేమో. ఈ విజువల్ ద్వారా మనకు అదే సంకేతం ఇస్తున్నారేమో. సో ఆ వినాయకుడు నవరాత్రులు ఎలాగో ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనందరిపై ఉండాలని సర్వే జన సుఖనో భవంతు అని కోరుకుందాం.